తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుసగా 10 ఏళ్లు ఏ ఎన్నిక వచ్చినా గులాబీ పార్టీనే విజయం సాధిస్తుండే. కానీ ఇప్పుడు కారు సీన్ మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ కారు నేతలకు కర్రు కాల్చి వాతలు పెట్టారు ఓటర్లు. కాంగ్రెస్ కు భారీ మెజార్టీ స్థానంలో విజయం అందించారు. ఇక నాటి నుండి కాంగ్రెస్ వరుసగా గెలుపు గుర్రాన్ని ఎక్కుతుండగా కారు మాత్రం పల్టీలు కొడుతోంది. దీంతో కాంగ్రెస్ ప్రభంజనంలో కారు పార్టీ వరుస ఓటములతో చతికిల పడుతోంది. హస్తం జోష్ చూసి కారు పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో పూర్తిగా నైరాశ్యం ఆవహించిందని గులాబీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఓటమి నుండి తేరుకోకముందే కారు నేతలకు కవితక్క పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఏ పని చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా భారత రాష్ట్ర సమితికి తిరిగి అవే చుట్టుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి చాలా కష్టకాలం నడుస్తోందని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా కలిసి రావట్లేదు. కొన్ని వివాదాలను ఆ పార్టీ తన నెత్తికి చుట్టుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక సీట్లో ఓడిపోవడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కూడా బీఆర్ఎస్ కు గడ్డుకాలాన్ని తెచ్చిపెట్టింది. అయితే తాజాగా అంతకంటే ఎక్కువ సమస్యలు కల్వకుంట్ల కవిత నుంచి ఎదురవుతున్నాయట. అయితే కొందరేమో రేవంత్ వదిలిన బాణం కవితక్క అంటూ ఉండగా, మరికొందరేమో లేదు లేదు తనను పార్టీ నుండి సస్పెండ్ చేసిన కోపంతోనే కారు పార్టీని కనుమరుగు చేసేందుకు కవిత కంకణం కట్టుకుంది అంటున్నారు. ఇంతకు ఆమె రేవంత్ వదిలిన బాణమా కాదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా కవిత వ్యూహంలో గులాబీ పార్టీ నేతలు చిక్కుకొని విలవల్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలంతా కవితనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ ఆమె కావాల్సినంత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. మాట్లాడే సమయంలో ఈ నేతలంతా వివాదాల్లో చిక్కుకునేలా మాట్లాడుతుండడంతో గులాబీ బాస్ కేసీఆర్ కు కేటీఆర్ కు తలనొప్పిలా మారిందట. మొన్ననేమో సబితను, నిన్నేమో నిరంజన్ రెడ్డి, హరీష్ రావుల బండారెడ్డి బట్టబయలు చేసింది. పొలిటికల్ విశ్లేషకులు మాత్రం కవితకు రేవంత్ ఇచ్చిన టాస్క్ ని విజయవంతంగా అమలు చేస్తుందని విశ్లేషిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా కవిత తనదైన శైలిలో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ కు ముచ్చమటలు పట్టిస్తున్నారు. జనం బాటలో ఉన్న కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కవిత చేస్తున్న రాజకీయంగా తాము ఎక్కడ సమాధి అవుతామో అంటూ బారస నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక కవిత తీరు చూస్తుంటే ఆమె కాంగ్రెస్ లో చేరడం ఖాయమని వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.